నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్ఎన్ న్యూస్. నేను మీ బాలు సిరినేని. రాష్ట్రంలో మరో కొత్త నగరం నిర్మాణం కాబోతుంది. అందుకు సంబంధించిన వివరాలను రంగారెడ్డి జిల్లా కందుకూరులో స్కిల్ యూనివర్సిటీ శంకుస్థాపన చేసిన సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ఖాన్పేటలో ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్యంతో 57 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేయనున్నారు. 150 కోట్లతో నిర్మించనున్న స్కిల్ యూనివర్సిటీకి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త నగరాన్ని నిర్మించబోతున్నట్లు తెలిపారు. గత పాలకులు హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నిర్మిస్తే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం బెగరికంచను 4వ సిటీగా అభివృద్ధి చేస్తున్నట్లు చెప్పారు. కొత్తగా నిర్మించనున్న నగర ప్రాంతాన్ని హెల్త్, స్పోర్ట్స్, ఇతర కంపెనీలకు హబ్గా డెవలప్ చేస్తామన్నారు. ఈ ప్రాంత అభివృద్ధి కోసం విలువైన భూములను ప్రభుత్వానికి ఇచ్చిన పలువురిని సీఎం అభినందించారు. స్కిల్ యూనివర్సిటీని నిర్మించి అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందజేస్తామన్నారు. రాష్ట్ర యువతకు నైపుణ్య శిక్షణ ఇప్పించి ఉద్యోగం కల్పించే బాధ్యతను తీసుకుంటామంటూ సీఎం హామీ ఇచ్చారు. తెలంగాణ సమాజం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య నిరుద్యోగమన్న ఆయన పట్టభద్రులైన వారిని ఈ స్కిల్ యూనివర్సిటీ ద్వారా నైపుణ్యం కలిగిన వ్యక్తులుగా తీర్చిదిద్దుతామన్నారు. ఎయిర్పోర్టు, ఔటర్ రింగ్ రోడ్డుతో హైదరాబాద్ రూపురేఖలు మారిపోయాయని, దీంతో రంగారెడ్డి జిల్లాలో భూముల విలువ పెరిగిపోయిందన్నారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. వైసీపీ పాలనలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. గత 5 ఏళ్లలో వైసీపీ సృష్టించిన విధ్వంసానికి అంతే లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించాల్సిన వారే నిలువు దోపిడీ చేశారని ఆక్షేపించారు. సత్యసాయి జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటించారు. మడగశిర మండలం గుండుమలలో నిర్వహించిన పెన్షన్ పంపిణీ, ప్రజావేదిక కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో ప్రజలు ఓట్లు వేసి గెలిపించిన ప్రజల విశ్వాసాన్ని ఒమ్ము చేయబోమన్నారు. జగన్కు 11 సీట్లు మాత్రమే ఇచ్చిన ప్రజలు 11 సీట్లలో 6 సీట్లు మాత్రమే రాయలసీమ నుంచి వచ్చాయని గుర్తు చేశారు. ఎలాంటి వ్యక్తికి మీరు ఓట్లు వేశారో ఆలోచించుకోవాలంటూ గత వైసీపీ పాలనలో జరిగిన అక్రమాలను పరోక్షంగా ఎత్తిచూపారు చంద్రబాబు. అన్ని వర్గాలను వైసీపీ ప్రభుత్వం ఇబ్బంది పెట్టిందన్న సీఎం, రాయలసీమకు నిధులు ఇవ్వలేని జగన్ పత్రికలకు నిధులు ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. అప్పులు ఫుల్, ఆదాయం నిల్ అనే తార్కికతతో గత 5 ఏళ్ల పాటు పాలించిన వైసీపీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శించారు సీఎం చంద్రబాబు. పేదలకు ఇల్లు కట్టివ్వలేని జగన్ సర్వేరాళ్లకు 700 కోట్లు ఖర్చు చేసి రిషికొండలో ప్యాలెస్ కట్టారని దుయ్యబట్టారు. ఏపీలో కూటమి ద్వారా జవాబుదారీ పాలనను మాత్రమే సాగిస్తామన్న ఆయన గతంలో ఎప్పుడూ లేని విధంగా పెన్షన్ల పంపిణీ చేశామన్నారు. పాలకులం కాదు, సేవకులమని, తాము ప్రజాప్రభుత్వం విధానంతో ప్రజలకు అండగా ఉంటామని చెప్పుకొచ్చారు. ప్రజలకు వాస్తవాలు తెలియాలనే 7 శ్వేతపత్రాలు విడుదల చేశామన్నారు. ప్రజల ఆదాయం పెంచే కార్యక్రమాలు చేపడుతున్నామని, రాళ్లసీమను రత్నసీమగా మారుస్తామన్నారు. గతంలో సాగునీటి కోసం 68,000 కోట్లు ఖర్చు చేశామని, గత 5 ఏళ్లలో జగన్ సర్కార్ 400 కోట్లు కూడా ఖర్చు చేయలేదని మండిపడ్డారు. అనంతపురంను అభివృద్ధి చేసే బాధ్యత తనదని, జిల్లాలో డ్రిప్ ఇరిగేషన్ అందుబాటులోకి తెస్తామని చెప్పారు. మడగశిరలో 60 కోట్లతో రింగురాడ్డు ఏర్పాటు చేస్తానని చెప్పిన ఆయన ఆగలి మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు. వ్యవసాయాన్ని పండుగ చేస్తామని, రైతులను అన్ని విధాలా ఆదుకుంటామన్నారు. పలు అంశాలపై మాట్లాడిన చంద్రబాబు గత ప్రభుత్వ లోపాలను ఎండగట్టారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు అర్హులుగా గుర్తించాలంటే తెల్ల రేషన్ కార్డు తప్పనిసరి చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఈ క్రమంలోనే అర్హులైన వారికి కొత్త రేషన్ కార్డులు జారీ చేసే దిశగా మంత్రివర్గం ఆమోదం తెలుపుతూ తాజాగా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందేందుకు రేషన్ కార్డు తప్పనిసరి చేయడంతో రేషన్ కార్డు లేని ప్రజలు నానా అవస్థలు ఎదుర్కొంటున్నారు. దీంతో స్పందించిన రాష్ట్ర సర్కార్ కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధి విధానాలపై మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్ భేటీ అయింది. సుమారు గంటన్నర పాటు కేబినెట్ సమావేశం జరిగింది. ఈ మీటింగ్లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అసెంబ్లీలో ప్రవేశపెట్టాల్సిన పలు బిల్లులపై మంత్రివర్గం చర్చించింది. 6 గ్యారంటీలతో పాటు ఇతర సంక్షేమ పథకాలకు తెల్ల రేషన్ కార్డునే ప్రభుత్వం ప్రామాణికంగా తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజల నుంచి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. అర్హులందరికీ తెల్ల రేషన్ కార్డులు ఇవ్వనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో ప్రకటించారు. ఈ మేరకు రేషన్ కార్డుల జారీకి అర్హతలు, విధి విధానాలపై మంత్రివర్గం చర్చించింది. విధి విధానాలు ఖరారు చేసేందుకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటుకు ఆమోదముద్ర వేసింది కేబినెట్. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇవ్వాలని నిర్ణయించింది ప్రభుత్వం.
వ్యూహాత్మక సంబంధాలను విస్తరించుకునే దిశగా భారత్ వియత్నాం కొత్త కార్యాచరణ ప్రణాళికకు శ్రీకారం చుట్టాయి. పలు రంగాల్లో పరస్పర సహకారం కోసం ఇరు దేశాలు 6 అవగాహన ఒప్పందాలను కుదుర్చుకున్నాయి. పరస్పర సహకారంతో చేసుకుంటున్న ఒప్పందాలతో ఈ రెండు దేశాల మధ్య స్నేహపూర్వక బంధం మరింత బలపడనుంది. వియత్నాం ప్రధాని ఫామ్ మిన్చిన్ భారత్లో పర్యటించారు. ఈ సందర్భంగా భారత్ పర్యటనకు వచ్చిన ఆయన ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ అయ్యారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా సైనిక చర్యలను ఉద్దేశిస్తూ భారత్ అభివృద్ధికి మాత్రమే సహకరిస్తుందని, విస్తరణవాదానికి కాదని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. వియత్నాం సముద్ర భద్రతను బలోపేతం చేసేందుకు $30 కోట్ల రుణ సాయం అందించనున్నట్లు ప్రకటించారు. భారత్ సహకారంతో వియత్నాంలో న్యాట్రామ్ టెలికమ్యూనికేషన్స్ విశ్వవిద్యాలయంలో నిర్మించిన ఆర్మీ సాఫ్ట్వేర్ పార్కును ఇరు దేశాల ప్రధానులు ఇక్కడి నుంచి ప్రారంభించారు. డిజిటల్ చెల్లింపుల అనుసంధానతకు ఇరు దేశాల సెంట్రల్ బ్యాంకుల మధ్య ఒప్పందం కుదిరినట్లు అధికారులు తెలిపారు. కర్ణాటక కాంగ్రెస్ ముడా స్కామ్, వాల్మీకి కార్పొరేషన్ కుంభకోణంతో మరోసారి చిక్కుల్లో పడింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను ఢిల్లీకి పిలిపించిన హైకమాండ్ తాజా పరిస్థితిపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. ముడా స్కామ్పై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు ఇవ్వడంపై కర్ణాటక కేబినెట్ చర్చించింది. కర్ణాటక కాంగ్రెస్లో మళ్లీ కల్లోలం మొదలైంది. కర్ణాటక స్కామ్లకు కేంద్ర బిందువుగా మారిందని విమర్శలు వెలువెత్తుతున్నాయి. సీఎం సిద్ధరామయ్య కుటుంబంపై ముడా భూకుంభకోణం ఆరోపణలు రావడంతో పాటు వాల్మీకి కార్పొరేషన్లో $100 కోట్ల స్కామ్పై కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ అయింది. సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ను కాంగ్రెస్ హైకమాండ్ హుటాహుటిన ఢిల్లీకి పిలిపించింది. 2 రోజుల పాటు ఢిల్లీలోనే మకాం వేశారు ఇద్దరు నేతలు. కర్ణాటకలో సీఎంను మారుస్తారని జోరుగా ప్రచారం జరుగుతున్న వేళ సీఎం, డిప్యూటీ సీఎంల హస్తిన పర్యటన హాట్ టాపిక్గా మారింది. సిద్ధరామయ్య, డీకే శివకుమార్తో భేటీలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, నూర్జేవాలా పాల్గొన్నారు. ప్రతిపక్ష నేతలు ఉద్దేశపూర్వకంగా తమ సర్కారుపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని భేటీ సమయంలో సిద్ధరామయ్య, డీకే శివకుమార్ అధిష్టాన పెద్దలకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ప్రభుత్వం ఏర్పడ్డ ఏడాదికే ఇలాంటి అవినీతి ఆరోపణలు రావడంపై అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ముడా భూముల వివాదంపై సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ తావర్చంద్ గెహ్లాట్ షోకాజ్ నోటీసులు జారీ చేయడం సంచలనం రేపింది. ముడా భూములకు సంబంధించి సమాచారాన్ని ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గవర్నర్ కార్యాలయం ఆదేశించింది. ముడా స్కామ్పై కాంగ్రెస్ కేబినెట్ సమావేశంలో కీలక చర్చ జరిగింది. అయితే కేబినెట్ సమావేశానికి సీఎం సిద్ధరామయ్య దూరంగా ఉన్నారు. తనపైనే ఆరోపణలు రావడంతో ముడా స్కామ్పై జరిగే కేబినెట్ సమావేశానికి తాను అధ్యక్షత వహించడం బాగుండదన్న అభిప్రాయాన్ని సిద్ధరామయ్య వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అధ్యక్షతన ఈసారి కేబినెట్ సమావేశం జరిగింది. సీఎం సిద్ధరామయ్యకు గవర్నర్ నోటీసులు పంపించడంపై కర్ణాటక కేబినెట్ ఆగ్రహం వ్యక్తం చేసింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారమే ముడా భూకేటాయింపులు చేసిందన్నారు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకే ముడా చట్టం తీసుకొచ్చిందన్నారు. చట్టం వచ్చిన తర్వాతే భూకేటాయింపులు జరిగాయి. చట్ట ప్రకారమే ముడా ఆ భూమిని కేటాయించింది. సీఎం సత్యమని ఆ భూమిని కేటాయించాలని కోరలేదని డీకే క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇదిలా ఉండగా కర్ణాటక కాంగ్రెస్లో తాజా పరిణామాలను పరిశీలించడానికి ఇద్దరు హైకమాండ్ దూతలు బెంగళూరుకు రానున్నారు. కేసీ వేణుగోపాల్తో పాటు రణదీప్ సుర్జేవాలా రేపు బెంగళూరు వస్తున్నారు. మరోవైపు ముడా కేసును సీబీఐకి బదిలీ చేయాలని, స్కామ్లో భాగమైన సిద్ధరామయ్య సీఎం పదవికి రాజీనామా చేయాలంటూ జూలై నెల 25న బీజేపీ నేతలు గవర్నర్కు ఓ మెమోరాండంను సమర్పించారు. ఈ క్రమంలోనే గవర్నర్ ముఖ్యమంత్రి స్పందన కోరినట్లు రాజ్భవన్ వర్గాలు తెలిపాయి. కాగా గవర్నర్ పదవిని బీజేపీ రాజకీయంగా వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 5 నుంచి 9 వరకు నిర్వహించే స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్లను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈ కార్యక్రమం ద్వారా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఉన్న మౌలిక సమస్యలను పరిష్కరించాలని సీఎస్ సూచించారు. స్వచ్ఛదనం పచ్చదనం నిర్వహణపై అన్ని జిల్లాల కలెక్టర్లతో సెక్రటేరియట్లో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఇంటింటికి మొక్కల పంపిణీ చేయడంతో పాటు వాటిని పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి గ్రామంలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించాలన్నారు. పల్లె ప్రకృతి వనాలు, అర్బన్ ఫారెస్ట్ పార్కులు, సంపద వనాల నిర్వహణ సరిగా ఉండేలా చూడాలన్నారు. కాగా 5 రోజుల పాటు చేపట్టనున్న కార్యక్రమాలపై కలెక్టర్లకు గైడ్లైన్స్ను జారీ చేశారు.
భావి తరాలకు మొక్కలు అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. మొక్కల పెంపకానికి చేపట్టిన చర్యలపై రిపోర్టు ఇవ్వాలని జీహెచ్ఎంసీ హెచ్ఎండిఏలను ఆదేశించింది. కార్యాచరణ ప్రణాళికతో పాటు రిపోర్టు ఇవ్వాలని తెలిపింది. జనాభాకు తగ్గట్టు మొక్కలు పెంచాలన్న కోర్టు మొక్కల పెంపకంపై హిమాయత్ నగర్కు చెందిన కె ప్రతాప్ రెడ్డి వేసిన పిల్ను చీఫ్ జస్టిస్ అలోక్ అరాదే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. జీహెచ్ఎంసీ నివేదికను పరిశీలించిన హైకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది. 10 మేజర్ పార్కులు, 1000 బయో పార్కులు, 10 గ్రాండ్ పార్కులు, 138 ట్రాఫిక్ కూడళ్లు ఉన్నాయని, శ్మశానాలను డెవలప్ చేశామని రిపోర్టులో ఉండడాన్ని ఆక్షేపించింది. పిల్ 8 సంవత్సరాలుగా పెండింగ్లో ఉందని గుర్తు చేసింది. కార్యాచరణకు సంబంధించి సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఎట్టకేలకు మరో 5 ప్రైవేట్ వర్సిటీలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. షామీర్పేటలోని నిక్మార్ కన్స్ట్రక్షన్ వర్సిటీ, సంగారెడ్డిలోని ఫసల్వాడి ఎంఎన్ఆర్ వర్సిటీ, ఇబ్రహీంపట్నం గురునానక్ వర్సిటీలతో పాటు గట్కేస శ్రీనిధి వర్సిటీ, వరంగల్లోని కావేరీ వర్సిటీలకు అప్పటి గవర్నర్ సిపి రాధాకృష్ణన్ గత నెల మొదటి వారంలోనే ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన గెజిట్ను తాజాగా గవర్నమెంట్ లా సెక్రటరీ తిరుపతి రిలీజ్ చేశారు. ఈ విద్యా సంవత్సరం నుంచి ఆయా వర్సిటీల్లో అడ్మిషన్లు చేసుకునేందుకు త్వరలోనే ప్రభుత్వం అధికారికంగా జీవో రిలీజ్ చేయనుంది. ఎస్సీ రిజర్వేషన్ల ఉపవర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు స్వాగతించారు. సామాజిక న్యాయమే టీడీపీ సిద్ధాంతమని ఉద్ఘాటించారు. ఎస్సీ వర్గీకరణకు టీడీపీ మొదటి నుంచి మద్దతుగా నిలిచిందని చంద్రబాబు గుర్తు చేశారు. జనాభా ప్రాతిపదికన ప్రతి వర్గానికి న్యాయం చేయడం తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. న్యాయం జరగాలి. అందుకే 96-97లో రామచంద్రరావు కమిషన్ వేసి ఆర్థిక పరిస్థితులను అధ్యయనం చేసిన తర్వాత ఏబిసిడి కేటగరైజేషన్ నేనే తీసుకొచ్చా. తర్వాత అది డిఫరెంట్ కోర్ట్స్ లో ఛాలెంజ్ అయ్యి ఇప్పటి వరకు అనేక విధాలుగా ముందుకు పోయి ఈరోజు దాన్ని 7 జడ్జెస్ బెంచి దాన్ని కూడా ఆమోదించారు. జనాభా దామాషా ప్రకారం ప్రతి కులానికి, ప్రతి మతానికి, ప్రతి వర్గానికి న్యాయం చేయడం తెలుగుదేశం పార్టీ సిద్ధాంతం అని కూడా మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మెట్రోను 16 రాష్ట్రాలకు విస్తరించామని బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. ట్రాఫిక్ సమస్యలు తీరాలంటే ఆర్యూబీలు నిర్మించాల్సి ఉంటుందన్నారు ఈటెల. వాటి అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించడానికి సిద్ధంగా లేదని వ్యాఖ్యానించారు. మల్కజ్గిరి నియోజకవర్గంలోనే రైల్వే శాఖ పరంగా ఎన్ని సమస్యలున్నా త్వరలోనే సమావేశం ఏర్పాటు చేసి పరిష్కారం చేస్తామని ఈటెల స్పష్టం చేశారు. విషయంలో ఎన్డీఏ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎక్కడ ఏ సమస్య ఉన్నా కూడా ఫండ్స్కి కొరత లేకుండా, పనికి కూడా కొరత లేకుండా శీఘ్రంగా పూర్తి చేసే దానికోసం ఇవాళ ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి, ఒక వ్యవస్థగా ఏర్పాటు చేసి చేస్తూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా మల్కాగిరిలో రైల్వే పరంగా ఏ సమస్యలు అయితే ఉంటాయో అవన్నీ కూడా పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అదేవిధంగా రైల్వే ఆస్తులకు వెళ్ళి కాలనీలకు కానీ, బస్సులకు కానీ బాటిల్ బంద్ చేసే పద్ధతి ఉంది. దాని మీద కూడా మేము వారికి విన్నవించినప్పుడు డెఫినెట్గా దాన్ని ఒక అంచు నుంచి వెళ్ళి, ఎందుకంటే ప్రభుత్వ యూటిలిటీ కాబట్టి ప్రభుత్వ ఆస్తులు, ప్రభుత్వ ప్రాపర్టీ ప్రజల అవసరాల కోసం ఉపయోగపడుతుందని చెప్పడం జరిగింది. ఎస్సీ ఎస్టీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును పలువురు నేతలు స్వాగతించారు. సుప్రీం తీర్పు శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి అన్నారు. వర్గీకరణ కోసం మందకృష్ణ మాదిగ కోరిన వెంటనే ప్రధాని నరేంద్ర మోదీ జాతీయ స్థాయిలో కమిటీని ఏర్పాటు చేసి ముందుకు వెళ్తున్నారని పురంధరేశ్వరి గుర్తు చేశారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు చారిత్రాత్మకమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ తెలిపారు. దశాబ్దాలుగా దళితుల మధ్య ఉన్నటువంటి అపోహలు, ముఖ్యంగా వాళ్ళ మధ్య ఒక రకమైనటువంటి వైషమ్యాలే పెరిగాయి. అలాంటి దానికి ఈరోజు ఫుల్ స్టాప్ పెట్టినట్లయింది. కేవలం ఈ కేటగిరైజేషన్ వల్ల 30-40 సంవత్సరాలుగా దళిత జాతి ఈ ఉద్యమం మీద వర్గాలుగా విడిపోయి అనైక్యతతో వాళ్లకు రాజ్యాంగపరంగా రావాల్సినటువంటి హక్కులు ఎన్నో కోల్పోయారు. ఈ దళితుల మధ్య ఉన్నటువంటి ఆర్థిక అసమానతల్ని తొలగించాలని మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే జీవో 25 తెచ్చారు. సప్లాన్ నిధులు తెచ్చారు. మరి సప్లాన్ నిధులు 42,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు దళితుల కోసం. ఇప్పుడు కూడా దళితుల అభ్యున్నతికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుంది.
ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును హర్షిస్తూ ఎన్టీఆర్ జిల్లా తిరువూరు కర్నూలులో సంబరాలు చేసుకున్నారు. తిరువూరులో బాబు జగజీవన్ రావు విగ్రహానికి ఎంఆర్పీఎస్ ఎంఈఎస్ నేతలు పూలమాల వేసి నివాళులర్పించారు. సుప్రీంకోర్టు తీర్పు పట్ల కర్నూలులో న్యాయవాదులు హర్షం వ్యక్తం చేశారు. మాదిగలు భారతదేశంలో ఎక్కడైతే ఉన్నారో ఆ విధంగా దామాష ప్రకారంగా రిజర్వేషన్ అందియాలనేసే మందాకృష్ణ గారి నాయకత్వం యొక్క మంచి ఆలోచన. ఆయన పోరాట ఫలితంగా దేశంలో ఉన్నటువంటి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో ఎంతోమంది ఉద్యమాలు చేసి జైలు పాలై వాళ్ళ కృషి కొంతమంది మరణించడం జరిగింది. విద్యార్థులు మరి వాళ్ళంతా కృషి ఫలితంగా గుర్తించినందుకే ఈరోజు సుప్రీంకోర్టు 7 మంది ఉన్నటువంటి ధర్మశాస్త్రం ఒకరు తప్ప 6 మంది కీలకమైనటువంటి ఇచ్చినటువంటి తీర్పు రాష్ట్రాలకు అధికారం ఇవ్వడము మేమెంతో అభినందిస్తున్నాం. ఈ సానుకూల భవనాలన్నీ కూడా మా ఎంఆర్పిఎస్ అమరులైనటువంటి వారికి మేము అంకితం చేస్తున్నామని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. దీనికోసం ఉద్యమ నేతలు ఎందరో ఆకలి తప్పులు కూడా ఉండి ఈ విజయాన్ని సాధించుకున్నారు. కాబట్టి కేంద్రంలో ఉన్నటువంటి ప్రధానమంత్రి గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా మా ఏబిసిడి వర్గీకరణ చేసినందుకు వాళ్ళకి మా బేడప్పుడు గజంగం ఎస్సీ ఉపకులాల తరపున కృతజ్ఞత అభినందనలు మేము తెలియజేసుకుంటున్నాం. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ప్రభుత్వం ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం లేదని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలయ్యాయి. ఫిరాయింపులను ప్రోత్సహించేలా చర్యలున్నాయని సుప్రీం సీనియర్ న్యాయవాది సుందరం అన్నారు. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసేలా స్పీకర్ను ఆదేశించాలని దాఖలైన పిటిషన్పై హైకోర్టులో మరోసారి వాదనలు జరిగాయి. దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేసేలా ఆదేశించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వేసిన పిటిషన్పై జస్టిస్ బి విజయ్ సేన్ రెడ్డి వాదనలు విన్నారు. పిటిషనర్ల తరపున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది సుందరం వాదనలు వినిపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని స్పీకర్ను ఆదేశించే హక్కు హైకోర్టుకు ఉందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. ఈ మేరకు గతంలో పలు కోర్టులు ఇచ్చిన తీర్పులను చదివి వినిపించారు. ప్రతివాదుల తరపు న్యాయవాదుల వాదనలు వినడానికి విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ సినీ హీరో రాజ్ తరుణ్ హైకోర్టును ఆశ్రయించారు. విచారించిన కోర్టు కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ రాజ్ తరుణ్పై లావణ్య అనే యువతి ఫిర్యాదు చేయడంతో నార్సింగి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. కేసు విచారణకు హాజరు కావాలని పోలీసులు ఇచ్చిన నోటీసులపై రాజ్ తరుణ్ హైకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్ కోర్టులో విచారణకు వచ్చింది. పోలీసుల విచారణకు హాజరైతే రాజ్ తరుణ్ను అరెస్టు చేసే ఛాన్స్ ఉందని, ఆయనను అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని రాజ్ తరుణ్ తరపు న్యాయవాది వాదించారు. పోలీసుల వివరణ నిమిత్తం విచారణను హైకోర్టు ఈ నెల 8కి వాయిదా వేసింది. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.